దీపక్ మహమ్మద్ భారతదేశం ట్రెండింగ్ స్టార్, రియల్ హీరో అండ్ బాహుబలి. సో మొత్తం ఎక్కడ చూసినా ఆయన అసలు కథ ఏంటంటే ఉత్తరాఖండ్లోని 70 ఏళ్ళ ముసలోడు బాబా అని ముస్లిం ఆయన బాబా అని చెప్పేసి పిల్లల బట్టల దుకాణం అమ్ముకుంటున్నారు ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి. అయితే సడన్గా బజరంగ దళ్ ఉంటారు కదా, వీళ్ళు ఉత్తరాఖండ్ వాళ్ళు కూడా కాదు, శ్రీనగర్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి నువ్వు అది ఆ బాబా అనేది మా హిందువులనేమో దేవుణ్ణేమో అది నువ్వు తీసేయాలని చెప్పి ఆయనతో గొడవపడ్డారు. గొడవపడితే ఆయన అంటారు, అరే బాబా నేను 30 సంవత్సరాల నుంచి ఈ షాప్కి ఇదే పేరు పెట్టుకొని చిన్నపిల్లల బట్టలు అమ్ముకుంటున్నాను, అది తీయడం కుదరదు అంటే వాళ్ళతో గొడవ పడుతుంటే పాపం ఎదురుగా షాప్ ఆయన జిమ్ బిల్డర్ ఈ దీపక్ అన్న ఈయన చూసి పాపం ముసలోడు బాధపడుతున్నట్టు కన్నా వచ్చి వాళ్ళతో గొడవ ఆడారు. గొడవ ఆడితే నువ్వెవరు అడగడానికంటే ఆయనకి కోపం వచ్చి దీపక్ మహమ్మద్ అని అన్నాడు. मेरा नाम मोहम्मद दीपक है भाई। मोहम्मद दीपक है आपका नाम। దీపక్ మహమ్మద్ అంటే ముస్లిం, అంటే నువ్వు కూడా ముస్లిం అని చెప్పి ఆడితో గొడవ పడ్డాడు. ఈయన బాడీ బిల్డర్ కదా, వస్తుంది కదా, ఎలా ఉంటాడు చూస్తున్నారు కదా కటౌట్ ఎలా ఉంది, ఆయన ఊరుకుంటారు. టక్క టక్క 10 మందికి దరువులేసి గొడవ ఆడితే నీకు ఎలాగ ఉందని చెప్పి ఒక 150 మందిని గ్యాంగ్ అని అందరినీ వాట్సాప్ గ్రూపులు యూనివర్సిటీలో ఉంటారు కదా మతోన్మాదులు, మొత్తం అందరినీ దించి పెద్ద రచ్చ, పోలీసులు వచ్చారు, ట్రాఫిక్ జాము, బారికేడ్లు, గొడవలు, ఎఫ్ఐఆర్లు, అబ్బో రచ్చ రంబోలో చేశారు. ఇదంతా ఎందుకు చేశారంటే దోలెక్కి పని పాటు లేకుండా చేశారండి. వీళ్ళకి రాజ్యాంగం హక్కులు అంటే చదువు లేదు. రాజ్యాంగం ఏం చెప్తుందంటే మనం 3 మతాలు ఎలాగుండాలి అనుకుంటే ఆర్టికల్ 28 పేజీ నెంబరు 203లో ఏ వ్యక్తిగానే తను అవలంబిస్తున్న మతం కారణంగా అతని పట్ల వివక్ష చూపరాదు, చూపిస్తే చట్టరీత్యా నేరం. నీకు నచ్చిన మతంలోకి నువ్వు వెళ్ళొచ్చు అని రాజ్యాంగం ఇచ్చిన హక్కులండి. రాజ్యాంగం మన హిందువుకి, మన ముస్లింలు వాళ్ళకి ఖురాన్ ఉంది, బైబిల్, వీళ్ళందరికీ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు. ఇప్పుడు మన జనాభా 140 కోట్లలో హిందువులు దగ్గర 96 కోట్లు, అంటే దగ్గర 100 కోట్ల హిందువుల జనాభా అండి. మిగతా మైనారిటీలు చూసుకుంటే ముస్లింలు 14, క్రైస్తవులు 2.5, ఆ తర్వాత సిక్కులు. వీళ్ళు మైనారిటీలు అండి, మన అన్నదమ్ములు మనం సరిగ్గా చూసుకోమా? దగ్గర న్యాయం ఏటి? రాజకీయ నాయకులు చేస్తున్న ఈ బలికి సామాన్య మానవుడు ఎంతవరకు ఇదండి. ఇది భారతదేశం, మనందరం భిన్నత్వంలో ఏకత్వం, మనందరం ముందుకెళ్ళొద్దు. ఇప్పుడు అరబ్ కంట్రీలో చూసుకుంటే కూలి వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. ఈ అరబ్ కంట్రీలో 1 కోటి మంది ఉన్నారు. మన మోడీ గారు వెళ్ళి వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతుంటే మీరు ఇక్కడ బజరంగ దళ్ అని ఒకడు, మతం అనే హిందూ మతం వర్ధిల్లాలని ఒకడు, జై శ్రీరామ్ అని, ఇది ఎక్కడ దేశం ఎటుపోతుంది? వాళ్ళందరూ మరి ఏం అవ్వాలి? కూలి పనులు. ఇప్పుడు ఇండియాలో వాళ్ళకి కూలి పని చేసుకుంటే 10,000 వస్తుంది. ఇప్పుడు అక్కడ అరబ్ కంట్రీలో కువైటు, దుబాయి, సౌదీ అరేబియా, బెహ్రెయిన్, ఖతారు, ఒమాన్, ఈ దేశాల్లో సేమ్ చేసే కంట్రీలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక్కొక్కరికి 60,000 నుంచి 1,00,000 సంపాదించుకుంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు బాగా చేసుకోవాలి కదా. మీరు ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే వాళ్ళు ఏదైనా చేస్తే ఏంటి? ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీరంటే మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ మతోన్మాదం సృష్టించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారు. మీ ఫండింగ్లు గట్టా వస్తుంటాయి, అదే మీరు వృత్తి. పాపం వాళ్ళ పరిస్థితి ఏంట్రా? తప్ప కదా. అందరం కలిసిమెలిసి, మానవత్వం లేని మతం ఉంటే ఏంటి, పోతే ఏంటి? నేను ఒక భారతీయుని, నాకు బైబిలు, భగవద్గీత, ఖురాను, అన్ని మతాలు సమానం. నేను ఒక భారతీయుని. కానీ వీళ్ళు మతోన్మాదులు ఎలా ఉన్నారంటే మా మతమే గొప్పది, మతం కోసం మేము పోరాడుతున్నాం, కులం కోసం పోరాడుతున్నాం. ఎక్కడ పోరాటం ఎక్కడ ఉందో నాకు తెలియకరుగుతాను ఈ మత సామరస్యం. ఇప్పుడు నేను కాశీలో మీరు హిందువులు అందరూ కలిసి ఉండాలి, మనందరం కలిసి ఉండాలి అంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? నేను కాశీలో ఆ శవాన్ని నడి రోడ్డు మీద కాల్చేశారు పాపం, ఎస్సీ ఎస్టీ వాళ్ళ శవాలని చూడండి ఉన్నది. తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కొట్టుకుని వస్తున్నారా కులాల వాళ్ళు? ఎక్కడా కలిసి ఉంటున్నారు? నాకు తెలియకడుగుతాను. ముందు మనలో మనకు ఐక్యత లేదు, మీరు వాళ్ళని తిడతారేంటి నాకు తెలియక. అసలు హిందువులకి కాపాడాలి, హిందూ మతం అన్యాయం అయిపోతుంది, హిందూ మతం తగలబడిపోతుంది, హిందూ ఇదంతా రాజకీయ అంబక్కు. ఎండ్ ఆఫ్ ద డే మనకు ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, పొల్యూషను ఇక్కడ ఎక్కువ. గాలి 8 ఉంది. మన ఇప్పుడు హైదరాబాద్లో 220 ఉంది, అంటే ప్రాణాంతకం. వైజాగ్లో 210 ఉంది ప్రాణాంతకం. ఢిల్లీలో 400 ఉంది ప్రాణాంతకం. ఇక్కడ 8 ఉంది. వాటి కోసం పోరాడండి. చెట్లు వేయడమో, చెత్త తీయించేయడమో, నదులు శుభ్రంగా నదుల్ని క్లీన్ చేయడం, అవి చేయండి. అవన్నీ వదిలేసి బాబా పేరుని తీయాలి, బాబీ నగర్ని జై శ్రీరామ్ నగర్ చేయాలి, జై శ్రీరామ్ నగర్ని ఇది చేయాలి, ఆ చర్చిని బద్దలు కొట్టాలి, ఈ మసీన్ తెల్లాలి ఇస్తే వ్యాపారం అయిపోయింది. వెళ్ళడం మసీదులను బద్దలు కొట్టడం, అక్కడ రామ మందిరాలు ఉన్నాయనడం, అక్కడ కృష్ణ మందిరాలు ఉన్నాయని ఇది బద్దలు కొట్టడం, అది బద్దలు. అసలు మొత్తం తారాస్థాయికి వెళ్ళిపోయింది. నాకు అర్థం అవ్వట్లేదు. ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతే మతోన్మాదంతో మత సామరస్యం లేకుండా మనం ఉంటే మన దేశం ఎదుగుదల ఉండదు. ఇప్పుడు ఈ ముస్లింలు వాళ్ళు కానీ వాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో అన్నదమ్ములు,
మనకి 3 తమ్ముళ్ళు ఉన్నాడు. ఒకరి తమ్ముడు పేరు ఇస్మాయిల్, ఒకరి తమ్ముడు క్రైస్తవుడు. ఓకే, ఈ మనం జైను 3 తమ్ముళ్ళు. ఇప్పుడు ఈ తమ్ముళ్ళు మనం అన్నయ్యగా నేను వాళ్ళు తప్పు చేస్తే నచ్చ చెప్తానా చంపేస్తానా? నచ్చ చెప్తాను కదా. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆ అన్నయ్యలుగా పెద్ద రకంగా 96 అంటే 100 కోట్ల జనాభాగా మనం సరిదిద్దాలి. అంతేగాని వాళ్ళని దోషం చేసి వాళ్ళు దూరం చేసేసి వాళ్ళని అన్యాయం చేసేస్తే పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ దేశం వెళ్ళి బతుకుతారా? తెలియక అడుగుతారు. చెప్పండి, నిజంగా చెప్పండి, ఏ దేశం వెళ్ళి బతుకుతారు? ఇప్పుడు మలేషియాలో ఉన్నాము, ఇక్కడ హిందువులు ఎంత బాగున్నారు, ఎంత బాగా చూసుకున్నారు క్రైస్తవులు. హిందూ మతం ఫంక్షన్ అయితే బీఫ్ కూడా తినరీలు, అంత కఠినంగా ఉంటారు. చూడండి ఎంత పద్ధతిగా మత సామరస్యంతో మతోన్మాదం లేకుండా అన్ని దేశాలు ఉంటాం. మన దేశం కొట్టుకు సస్తం తెల్లాలెగిస్తే ఇదే గోల. అభివృద్ధి వద్దు, ఆయువు వద్దు, ఏమైనా హిందూ మతం అది ఇది, ఏ మతం ఈ మతం ఈ మతం చెప్పు. ఇలాగైతే దేశం అభివృద్ధి చెందదు. ఇంకో 100 సంవత్సరాలైనా నువ్వు మళ్ళీ చర్చి బద్దలు కొట్టారు, ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఇవే ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఏదో ఒక మతం ఏదో ఒక లేకపోయినా సృష్టించేస్తున్నారు. సృష్టించి కొట్టేసుకొని తన్నేసుకుంటున్నారు. ఆ గుడి అంటారు, ఈ గుడి అంటారు. అదే నిజంగా ఎక్కడికి వెళ్ళిపోతుందో దేశం. ప్రపంచ దేశాలన్నీ ఏఐతోని విప్లవాలు సృష్టిస్తుంటే కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది, ఆంథ్రోపాలజీ ఏదో సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్తోని ఇంకా ఏ జాబులతో ఏవి ఉండకుండా పోతున్నాయి. మనం అది ఆలోచించుకుంటాం. పొద్దున్న లేస్తే ఆ బాబా అనే పేరు మారిస్తే ఏంటి, ఉంచితే ఏంటి? 30 సంవత్సరాలుగా ముసలోడు బట్టలు అమ్ముకుంటున్నాడు కదా. ఇప్పుడు మారిస్తే ఏమైపోతుంది నాకు తెలియకూడతాను. అరే మోడీ గారు అన్ని దేశాలు అన్నీ యాక్యం చేసుకొని ఇండియాని ఎలా ముందుకు తీసాలో అని ఆలోచిస్తే ఈ బత్తాయి గ్యాంగు, మతోన్మాదం గ్యాంగు దేశాన్ని 100 సంవత్సరాలు వెనక్కి లాగుతున్నాడు. వీళ్ళకైతే చాలా 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 కష్టం. మన భారతదేశం పరిస్థితి మీరు మేలుకోవాలి. చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి. ఇలాంటివన్నీ ఖండించాలి. ప్రజలకి జెన్జీ కిడ్స్ మెయిన్, ఈ జెన్జీ కిడ్స్ తప్పుదారి పడుతున్నారు మతం. సో నేను ఏమంటానంటే ఆ దీపక్ మహమ్మద్ ఆ ముసలాయిని కాపాడడం కోసం ఒక అడుగు ముందుకొచ్చి దీపక్ మహమ్మద్ ఆయన ప్రాణాలు తీసేస్తామన్నా కూడా దీపక్ మహమ్మద్ అని చెప్పి అన్ని మతాలు సమానం అని చెప్పి ఒక భారతీయుడిగా ఆయన చూపించిన తెగువ ఏదైతే ఉందో, నేను కూడా ఈ రోజు నుంచి నా పేరు భగవద్గీత, బైబిలు, ఖురాను, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పట్టుకొని అన్వేష్ ఆంథోనీ అక్బర్గా మార్చేసుకొని దాంతో ముందుకెళ్తాను. అలాగైతేనే మన దేశం ముందుకెళ్తుంది. నేను ఒక భారతీయుడు భారతదేశం కోసం పోరాడతాడు. భారతదేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాల కోసం మాట్లాడతాడు. అంతేగాని మా కులమే మతోన్మాదం ఎలా ఉంటుందో, మా మతమే గొప్పది, మా మతమే వర్ధిల్లాలి, మా మతమే మా కులమే అని అన్నవాళ్ళు ఏ మతంలో ఉన్నా అది చాలా చాలా తప్పు. అది సర్వమత సమ్మేళనం, అన్ని మతాలు సమానం. అన్ని భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో మాట్లాడండి. ఏదైనా రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగంలో పేజీలు, ఆర్టికల్స్ అవి ఉన్నాయి. దానికి విరుద్ధంగా ఏమీ చేయకండి. ఏది విరుద్ధంగా చేసినా మీకే నష్టం. తర్వాత మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ రాజకీయ నాయకుడు బోల్ చెప్తారు, ఓట్ల బ్యాంకు కోసం 100 చెప్తారు. ఆ 100ని మీరు నమ్మి ఈ బత్తాయి సిద్ధాంతాలను నమ్మి మీరు అయితే నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ బతుకు నాశనం అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎఫ్ఐఆర్లు, పోలీస్ కేసులు ఎన్నిటితో జీవితం చిన్న వెన్నం అయిపోతుంది. దయచేసి మతం కోసం ఎవరైనా మాట్లాడుతానంటే దూరం పెట్టండి. దూరం అసలు బ్లాక్ చేసి పడేయండి. దేశం అభివృద్ధి కోసం మాట్లాడాలి. తెల్లాలిస్తే టెక్నాలజీ మీద ఎవరైనా మాట్లాడాలి, స్టాక్ మార్కెట్ల మీద మాట్లాడాలి, విజ్ఞానం తెలుసుకోవాలి. ఏది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందో అది తెలుసుకోండి. ప్రపంచం గురించి తెలుసుకోండి. ప్రపంచం ఎలాగ నూతిలో కప్పలాగా మా మతం అంటే అక్కడ ఉండిపోతుంది. అక్కడ ఆ చెత్త కుప్పలో పురుగులు, గబ్బు పురుగులో ఉండిపోతాం. నూతిలో కప్పలాగా నా ప్రపంచమే గొప్పది, నా మతమే గొప్పదని అంట. ప్రపంచంలో కొన్ని వేల మతాలు ఉన్నాయి. ఆ వేల మతాల గురించి తెలుసుకో, రోజు నేర్చుకో. గ్రంథాలు, పవిత్రమైన గ్రంథాలు ఉన్నాయి. ఈ అన్ని గ్రంథాల్లో తప్పులు ఒప్పులు ఉంటాయి. మంచి తీసుకో, చెడును వదిలే. అన్ని గ్రంథాల్లో తప్పులు ఉంటాయి. తప్పుల్ని మనుషులు రాసినవి కాబట్టి గ్రంథాల్లో తప్పులు ఉంటాయి. ఆ తప్పులన్నీ పక్కన పెట్టి మంచి ఉన్నది, మంచి విద్య ఉన్నది. భగవద్గీతలో ఎక్కడా చెప్పలేదు వేరే మతాన్ని దూషించమని. ఇక్కడ కూడా బైబిల్లో కూడా ఎక్కడ చెప్పలేదు వేరే మతాన్ని దూషించమని. అంటే ఖురాన్లో చిన్న మిస్టేక్లను పట్టుకొని దాన్ని తోక పట్టుకొని నువ్వు విధ్వంసాలు సృష్టించుకుంటే ఆ తర్వాత నీ ఇష్టం. భారతదేశంలో హైయెస్ట్ మైనారిటీ మందే అగ్రస్థానం హిందువులుగా. మనం ఈ చిన్న మతాల వాళ్ళని, క్రైస్తవ మతాన్ని, ఇస్లాం మతాన్ని, జైన మతాన్ని, ఫార్సీ మతాన్ని, తర్వాత ఇంకా చాలా మతాలు ఉన్నాయి, యూదు మతాలు, ఇవన్నీ మతాలు చిన్న అంతరించిపోతున్న మతాలు. ఆ మతాలను కాపాడాల్సిన బాధ్యత మంది. ఫార్సీ మతం ప్రపంచంలో ఇంకెక్కడ లేదు, మన దగ్గర ఉంది. ఇరాన్ వెళ్ళి నేను చూశాను, అక్కడ కూడా లేదు. ఇరాన్ మతంలో కూడా ఫార్సీ మతం అంతరించిపోయింది. ఆ ఫార్సీ మూలాలు అన్నీ మన భారతదేశంలో ఉన్నాయి. కాపాడాల్సిన బాధ్యత మంది. చంపీకోడు. వాళ్ళు చిన్న మతం కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. ఈ క్రైస్తవ మతాన్ని, ఇస్లాం మతాన్ని వాళ్ళని రక్త పింజరులో చేసేస్తున్నారు. బీపీలు వాళ్ళని ఎలాగంటే మతోన్మాదం చేసేస్తున్నారు. వాళ్ళని రోజు రెచ్చగొట్టి వదిలేస్తున్నారు. ఇలా చేస్తే ఎలా అవుతుంది? తప్ప కదా అది. ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది.
సబ్కా మాలిక్ ఏకే అందరూ కలిసి ఉండాలి, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జై హింద్.